ధ్వంసం చేసి ఒక కుటుంబాన్ని బలిపశువును చేసిన అమానుష కాండపై 99 టీవీ స్పెషల్ స్టోరీ. ఇరవై శతాబ్దంలో ఉన్నామా లేక మధ్యయుగాల నాటి అంధకారంలో బతుకుతున్నామా అనే అనుమానం కలిగిస్తోంది ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెంకు చెందిన శ్రీరాంపురం గ్రామంలో జరిగిన ఈ ఘోరం. గౌడ సామాజిక వర్గానికి చెందిన చీపి మల్లయ్య స్వామి కుమార్తె నాగలక్ష్మి, కాపు సామాజిక వర్గానికి చెందిన తేజ సత్యనారాయణను 2023లో ప్రేమ వివాహం చేసుకుంది. కులాలు వేరు కావడంతో మొదట్లో తల్లిదండ్రులు వ్యతిరేకించిన కూతురు అనారోగ్యం పాలైందని తెలిసి పేగుబంధం కావడంతో తట్టుకోలేకపోయారు. అల్లుడిని కూతురుని ఇంటికి పిలిచి చేరదీశారు. కానీ అక్కడే మొదలైంది అసలు సమస్య. కన్నపేగు గెలిచిన చోట కులపెద్దల అహంకారం ఓడిపోవడానికి సిద్ధంగా లేదు. అప్పటి నుంచి ఆ కుటుంబంపై వేధింపులు మొదలయ్యాయి. గ్రామంలో ఎలాంటి శుభకార్యాలు జరిగినా వారి కుటుంబాన్ని పిలువనిచ్చేవారు కాదు. కుల కట్టుబాట్ల పేరుతో వారిని వేధించడం మొదలుపెట్టారు. ఇంతటితో ఆగని కులపెద్దల రాక్షసత్వం ఒక పసిబిడ్డాని కూడా చూడకుండా పవిత్రమైన అన్నప్రాసన వేడుకను కూడా పాడు చేశారు. బిడ్డ పుట్టాడన్న ఆనందంతో మల్లయ్య స్వామి కుటుంబం బంధువులను గ్రామస్తులను పిలిచి విందుకు ఏర్పాట్లు చేసుకుంది. మరికొద్ది గంటల్లో వేడుక అనగా అంతా సజావుగా సాగుతుందని సంబరపడగా కులపెద్దలు హుకుం జారీ చేశారు. ఆ ఇంటికి ఎవరూ వెళ్లడానికి వీల్లేదని అడ్డుకున్నారు. దీంతో బంధువులు ఊరి జనం రాక వండిన వంటలన్నీ అలాగే ఉండిపోయాయి. చివరకు ఆ అన్నాన్ని తీసుకెళ్లి చెరువులో పారబోస్తుంటే ఆ దృశ్యం చూసి ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. న్యాయం చేయమని, తప్పు ఒప్పుకుంటామని మల్లయ్య స్వామి కుటుంబం కులపెద్దల కాళ్ళు పట్టుకుని ఏడ్చింది, ప్రాధేయపడింది. కానీ ఆ రాతిగుండెల పెద్దల్లో కించిత్ కనికరం కూడా కలగలేదు. అర్ధరాత్రి పంచాయతీ పెట్టి 2 లక్షల రూపాయల జరిమానా కట్టాలని కఠినమైన కండిషన్ పెట్టారు. అంత స్తోమత లేక 50,000 ఇస్తామని వేడుకున్నా వినలేదు. దీంతో దిక్కుతోచని ఆ పేద కుటుంబం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. కానీ అక్కడ కూడా నిరాశే ఎదురైంది. అధికార యంత్రాంగం చట్టానికి కాకుండా కులపెద్దల మాటలకే విలువిచ్చి కనీసం విచారణ కూడా చేయకుండా కాలయాపన చేసింది. చెప్పులు అరిగేలా స్టేషన్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోగా పోలీసులను సైతం గ్రామంలోకి రాకుండా అడ్డుకునే స్థాయికి కులపెద్దల ఉన్మాదం చేరింది. ఆ కుటుంబంపై వారు ఎలాంటి కనికరం చూపలేదు. మరింత కటువుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. చట్టం, న్యాయం తమను కాపాడలేవనే నిస్సహాయ స్థితిలో ఆ కుటుంబం మీడియాను ఆశ్రయించింది. వారి గోడు మీడియాకు చెప్పుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు ఆ నిర్భాగ్యులు.